ఎందుకంటే దట్ స్ట్రెంగ్త్ నేను ఐ కుడ్ డూ మై పీజీ బికాస్ ఐ వాస్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ నా బేబీ ఉన్నారనుకోండి, నేను అంతలా వెళ్ళి పీజీ అంత చేసే అంత ఉండదు నాకు. బికాస్ మా అత్తయ్య గారు చూసుకున్నారు కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు, ఇల్లు కానీ పాప కానీ. సో ఐ రియల్లీ నా పీజీ అయ్యి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ద ఫస్ట్ credit goes to my mother-in-law who she has supported me a lot in this journey. Okay. So definitely ask for help, ask for support. సో బట్ అవి చాలా బర్డెన్ క్రియేట్ చేస్తూ అనేక గొడవలకు అవే కారణమవుతున్నాయన్న మైండ్ సెట్లోకి మూడ్లోకి ప్రస్తుతం జనరేషన్ వచ్చేసింది కదా. అసలు కంప్లీట్లీ పెళ్ళైన నెక్స్ట్ డేనే మనం నీకు నేను నాకు నువ్వు అనే ఒక కమిట్మెంట్తో జర్నీ స్టార్ట్ చేస్తున్న కపుల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. బట్ మీరు జాయింట్ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అంటే డెఫినెట్గా నేను ఐ గాట్ దట్ సపోర్ట్ త్రూ జాయింట్ ఫ్యామిలీ. అండ్ నేను కూడా మా హస్బెండ్ బిజినెస్ పరంగా వి షిఫ్టెడ్ ఫ్రమ్ బెల్గామ్ టు హైదరాబాద్. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటే బాగుండేది అని రోజుకి ఒకసారైనా అనుకునేదాన్ని. సో అలాగా అన్నిట్లోని ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే దాంట్లో మనకి ప్లస్ పాయింట్స్ ఉంటుంది, కొన్ని మైనస్ ఉంటుంది. బట్ హౌ మచ్ వీ ఓవర్కమ్ దోస్ మైనస్ పాయింట్స్ అండ్ లుక్ ఎట్ ద ప్లస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, సో జ్యోతిర్మయి గారిని సడన్గా నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెరీష్ చైల్డ్ సెంటర్కి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు సాయి కుమార్ గారి వీడియో ఎక్కడో కనిపిస్తుంది. ఏంటి అని ఓపెన్ చేసినప్పుడు నాకు అందులో మీరు సాయి కుమార్ గారి డాటర్, మీది ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక పీడియాట్రిషియన్గా మీరు మీ సర్వీస్ని కొనసాగిస్తున్నారు అని తెలిసింది. బట్ బయటి ప్రపంచానికి ఎందుకంత దూరంగా ఉన్నారు? ఎందుకు ఎక్కువగా మీడియాలో కావచ్చు, లైక్ సినిమా ఉంటే పర్టికులర్ మీ ఫ్యామిలీ నటించిన సినిమాల వరకే పరిమితమై ఎందుకంత గ్యాప్ మెయింటైన్ చేయడం, లేదంటే ఇష్టం లేకనా? వాట్ ఈస్ ద రీజన్? See, definitely my profession is different. అండ్ ముందు నుంచే నేను మీడియాకి దగ్గరగా ఉండొచ్చు. బట్ నేను చెప్పినట్టు ఐ లివ్డ్ ఇన్ బెల్గాం, కర్ణాటక. అండ్ ఆది గారు కూడా అంతే, అవుట్ ఆఫ్ ద మీడియా పర్సన్, అసలు ఎక్కడా కనపడరు, ఎక్కడా మాట్లాడు. సో తన షూటింగ్ ఇల్లు, అలా నేను నా క్లినిక్ ఇల్లు. సో ఇలాగే ఉన్నాము. మరి ఎందుకో అలాగే పెంచారు, అలా కూడా పెంచారు. బికాస్ చెన్నైలో ఉండే వాళ్ళం అప్పుడు, ఇట్స్ అవే. తర్వాత వీ హ్యాడ్ అవర్ ఓన్ దిస్ థింగ్. అండ్ నాకన్నా ఇంకా ఇంట్రోవర్ట్ మా అన్న. నేనైనా కాస్త ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి వీడియోలు చేస్తున్నా. సో తనకి నేను సజెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా చేయి, ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ పెడుతూ ఉండు అని చెప్తున్నా. తనకి పర్సనల్ గా ఇష్టం ఉండదు. సో దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. బట్ నేను చాలా వరకు మొహమాట పడేదాన్ని కెమెరా ముందు. నేను బాలేనేమో, ఏం చెప్తాను ఏంటి, యునో ఎవ్రీబడి ఈస్ కాన్షియస్ అబౌట్ దెమ్ సెల్స్. బట్ అలా తర్వాత వెన్ ఇట్ స్టార్టెడ్ రీచింగ్ పీపుల్, నా క్లినిక్కి పీపుల్ స్టార్టెడ్ కమ్మింగ్, వాళ్ళు చెప్పడం మేము చూసాము మీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే, సరే ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఉపయోగపడుతుంది అన్నప్పుడు వై నాట్ అని స్టార్ట్ చేసింది నా ఇన్స్టాగ్రామ్. ఓకే, మామూలుగా ఒక హాస్పిటల్ ఉంది అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేషెంట్స్ పిల్లలను తీసుకొని సెర్చ్ చేసుకుంటారు, నియరర్ పీడియాట్రిక్ సెంటర్ అని చెప్పి డైరెక్ట్గా వాకిన్ అవుతూ ఉంటారు కదా. బట్ ఈ మధ్య ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ డాక్టర్స్ని సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. అలా మీ వీడియోలు చాలా చాలా వైరల్ అయ్యాయి. అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్, ఒక లైక్ అదొక స్కూలు, మీరు చెప్తుందంతా ఒక సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది చూసే ఆడియన్స్కి కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి కావచ్చు. ఎందుకు అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది అక్కడ వీడియోస్ పెట్టాలి, అక్కడ రీల్స్? సో నేను యాజ్ అ నార్మల్ ఆడియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, చూసేదాన్ని. సో తర్వాత కొన్ని సింపుల్వి తెలియలేదు పేరెంట్స్కి. సో చాలా సింపుల్ విషయాలు కూడా చాలా మంది పేరెంట్స్కి తెలియదు పాపం. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్స్, ఇప్పుడు పారాసిటమాల్ డోసేజ్, యాక్చువల్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ కోవిడ్ టైం. కోవిడ్ లో మొత్తం మన లాక్డౌన్ లో ఉన్నప్పుడు నేను, బికాస్ ఐ హ్యావ్ 2 small kids, I didn't risk to come to the clinic. So I was doing lot of online consultations. ఎక్కడెక్కడో ఊర్ల నుంచి అంతా కూడా ఫోన్ చేసేవారు. వాళ్ళకంతా పాపం చిన్న పారాసిటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలో కూడా తెలియని పేరెంట్స్ ఉన్నారు.
ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నారు. సో అప్పుడు నేను కోవిడ్ వచ్చింది పిల్లలకి. సో దట్ ఈస్ వెన్ ఫస్ట్ టైం నేను కెమెరా సెల్ఫీ మోడ్లో పెట్టుకొని మా ఇంట్లో ఒక వీడియో చేసా, ఓకే. పారాసిటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలి అని. దట్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్. సో అండ్ ఇన్ దట్ వీడియో ఐ గేవ్ మై నంబర్ డైరెక్ట్లీ, లైక్ బికాస్ పీపుల్కి యాక్సెస్ లేదు, లాక్డౌన్లో ఉన్నారు, పిల్లలకి జ్వరాలు, కోవిడా తెలీదు, ఏం చేయాలో తెలీదు. అండ్ దట్ టైమ్ ఈవెన్ ద డాక్టర్స్ డిడ్ నో వాట్ వాజ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్లో. సో దెన్ ఐ గేవ్ మై నంబర్ డైరెక్ట్లీ. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేశాను ఆ కోవిడ్ టైంలో. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద పవర్ ఆఫ్ మీడియా, the power of reach through YouTube or Instagram. సో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో తీసి ఇలా క్లిక్ నొక్కితే ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు జనం. సో ద పవర్ ఆఫ్ మీడియా అంత ఉంది. సో కోవిడ్ టైంలో ఆ వన్ వీడియో స్టార్ట్ చేశాను. తర్వాత ఐ డిడ్ ద ఫ్యూ మోర్ వీడియోస్. దాని తర్వాత యు నో హౌ ఇట్ ఈస్, ఇట్ గెట్స్ బిజీ ఇన్ క్లినిక్, అలా వదిలేసాను. ఈ మధ్యన మళ్ళీ ఐ స్టార్టెడ్. Now again to tell, I'm doing online consultations from London, Netherlands, US. So ఇప్పుడు through Instagram it's like people are coming, they're calling, they're asking. OP center అయిపోయింది. Yeah, so it is like clearly వాళ్ళ number ఇచ్చాము, they call, they fix up the appointment, and actually I'm finding it satisfying. Yeah, so it is like మనము వాళ్ళ లండన్ లో వాళ్ళ ఇంట్లో మనం ట్రీట్ చేస్తున్నాం. సో that is the reach it has. So I realized మనకు తెలిసిన సబ్జెక్ట్ జస్ట్ కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక తీసుకొని చెప్పాలి, చెప్తే ఇంతమందికి బెనిఫిట్ అవుతున్నప్పుడు వై నాట్. పిల్లల విషయంలో తల్లిదండ్రులకి చిన్నది ఏదైనా కూడా వాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక రోజులో తగ్గిపోవాలని, 2 రోజుల్లో తగ్గిపోవాలని, కంటిన్యూస్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, అవి 3 to 4 days వరకు కూడా కంట్రోల్లోకి రావు. బట్ ఆ టైంలో ఒకసారి వస్తారు, కన్సల్ట్ అయ్యి వెళ్ళిపోతారు. బట్ తర్వాత తగ్గకపోతే మీ మీద ఉండే బర్డెన్స్, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఆ టైంలో? సో వాళ్ళకన్నా ముందు ఇఫ్ ఐ ఫీల్ వన్ కిడ్ నీడ్స్ ఫాలో అప్, నేనే చేస్తా నెక్స్ట్ డే. I call myself, I find out how the kid is, or I ask my staff to call and find out. And నేను క్లినిక్లో లేకపోయినా if they are not able to come for follow up, కాన్ఫరెన్స్ కాల్లో వేయమంటాను, ఐ టాక్ టు దెమ్. సో ఇట్ ఈస్ లైక్ కంటిన్యూస్ ఫాలో అప్ గోస్. సో బికాస్ ఐ నో ద సివియారిటీ ఆఫ్ ఈచ్ కిడ్. సో who needs monitoring, who needs more observation, who needs additional tests, so that follow up happens continuously. It happens. And వాళ్ళు చాలా కంగారు పడతారు పాపం పేరెంట్స్. I give them the number, I ask them to get in touch, and anything is there, I prepare my parent. So this is what it is. If the child requires extra monitoring, parental counseling and preparation అయిపోతుంది. సో నైట్ టైం వస్తే ఏం చేయాలి, సో దట్ ఈస్ వై దీస్ వీడియోస్ హెల్ప్ అగైన్. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, హై ఫీవర్ వస్తే ఎలా తుడవాలి, ఏం చేయాలి, అవన్నీ కూడా చెప్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వచ్చారా మేము మెకానికల్ గా మెడిసిన్ రాసామా పంపించేసామా అని. సో దట్ ఈస్ హౌ ఐ ట్రీట్ పేషెంట్స్. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోస్ అన్ని లాక్స్ ఆఫ్ రీచ్ వెళ్తూ ఉన్నప్పుడు మీ మదర్ ఎప్పుడు మిమ్మల్ని ఒక చిన్న బేబీగా చూసుంటుంది. ఒక డాక్టర్ అయ్యి మీరు ఇక్కడ ఇస్తున్న సర్వీసెస్, ఈ రీల్స్ అన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ యర్ రియాక్షన్? ఎలా ముచ్చటపడ్డారు తను మీతో? ఏం చెప్పారు దీని గురించి, హాస్పిటల్ గురించి? మమ్మీ డెఫినెట్గా అమ్మ అదైతే ఉంటుంది, బట్ షీఈ్ ఆల్వేస్ ప్రౌడ్. ఇప్పుడు నువ్వు ఇంతమంది పిల్లల్ని చూస్తున్నావు అన్నీ, అండ్ షీ నోస్ మై సీరియస్నెస్ ఆఫ్ మై వర్క్. అండ్ ఒక ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్ టు మై డాడ్ ఇస్, నాన్న వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్. ఎయిర్ హాస్టెస్ వచ్చి చెప్పింట మా డాడీతో, ఐ ఫాలో యువర్ డాటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, హర్ టిప్స్ ఆర్ వెరీ గుడ్ అని చెప్తే ఐ వాజ్ లైక్ టోటలీ, ఆ రోజు ఇట్ మేడ్ మై డే. సో ఇట్ వాజ్ లైక్ నాన్న వచ్చి చెప్పారు నాకు ఇలాగా, షీ కేమ్ అండ్ షీ టోల్డ్ మీ దిస్ అని. అండ్ రీసెంట్లీ ఆల్సో నాన్నకి కాల్స్ వెళ్తాయి దట్ I treated their kids అన్నట్టు. సో అలాగా both of them are definitely proud. ఓకే. బాగా మెమరబుల్ కాంప్లిమెంట్ ఫ్రమ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ అండ్ యాజ్ వెల్ బ్రదర్? డెఫినెట్గా ఏంటంటే దే ఆల్వేస్ టెల్ దట్ ఇంతమంది పిల్లలకి యు ఆర్ హెల్పింగ్. సో
they only tell that you have that adrushtam undi that you are able to do service to so many people. Not all will get it. So alantidi okati, and in their respective friend circle nunchi, when people come to me, సో ఇప్పుడు ఎలా అంటుందంటే, ఇప్పుడు ఆదికి మొన్న ఎవరో తెలిసిన కొలీగ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్ చేసి దే వాంటెడ్ టు కమ్ అండ్ మీట్ మీ. సో అలాంటి మూమెంట్స్ లో దే ఆర్ వెరీ ప్రౌడ్. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మై సిస్టర్స్ నంబర్, పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ అప్రోచింగ్ మై సిస్టర్ అన్నట్టు. అలాగా దే ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్ టుడే. సాయి కుమార్ గారి వాయిస్ రాజశేఖర్ గారికి అలాగే సుమన్ గారికి ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన సిచ్యువేషన్ కదా. సాయి కుమార్ గారి పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంటే ఇండివిజువల్గా ఎవరితో ఎక్కువగా ఏ ఫ్యామిలీతో అటాచ్ అయి ఉంటారు, ఎక్కువగా కలిసి ఇండస్ట్రీలో అన్ని పంచుకునే? ఎక్కువ రాజశేఖర్ ఫ్యామిలీతోనే బాగా అటాచ్మెంట్. సో చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇంటరాక్షన్స్ కానీ ఫోన్లో మాట్లాడడం కానీ అలాగా. సో అండ్ మీరు చెప్పినట్టు